దెయ్యానికి కూడా ఒక సముచితాసనం వేసిన దర్శక నిర్మాతలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు తెలిసి ఆదిపురుష్ సినిమా విడుదలప్పుడు అనుకుంటా అన్ని కుర్చీలు కాకుండా ఒక్క కుర్చీ మాత్రం ఖాళీగా వదులుతా ఆంజనేయ స్వామి వచ్చి చూస్తాడని చెప్పారు. దర్శక నిర్మాతలకు నా సలహా ఏంటంటే, ఆంజనేయ స్వామి కాబట్టి ఒక కుర్చీ ఖాళీ వదిలేరు, దీనికి ఎక్స్ట్రాగా ఒక కుర్చీ వేసి ఆ దెయ్యానికి ఆ సినిమాలో ఉంచాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీకు హౌస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాబట్టి ఆ ఒక్క కుర్చీ అదనంగా వేసి దెయ్యాన్ని ఆహ్వానించమని కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చాలా అరుదు. నేను పాటలు రాయని సినిమా విడుదల ఉత్సవాల్లో పాల్గొనడం కారణం ఒకే ఒక్క వ్యక్తి, ఈ సినిమాకి కథానాయకుడిగా నటించిన అదిరే అభి గారు. హరి అనే వ్యక్తి తన ప్రజ్ఞతో ప్రజల్ని, ప్రేక్షకుల్ని వినోదపరచడానికి రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ లాంటి వేదికల మీద తన నాట్యంతో, తన హాస్యంతో, తన మిమిక్రీతో వినోదపరుస్తూ ఉంటే అతని ప్రజ్ఞకి ముగ్ధులై పెద్దలు సి నారాయణ రెడ్డి గారు అభినయ కృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. ఆయన ఏ ముహూర్తాన్న అభినయ కృష్ణ అని పేరు పెట్టారో అప్పటి నుంచి ఆయన ఆ అభినయంతోనే ఈ పరిశ్రమలో తన వంతు కృషి చేస్తూ వచ్చారు. తర్వాత అదిరే అభిగా జబర్దస్త్లో పరిచయమై మనందరినీ కడుపుబ్బ నవ్వించారు. ఎప్పుడో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తెర మీద ఈశ్వర్ అన్న సినిమాలో ప్రభాస్ గారి పక్కన కనపడి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనసు అలాగే ఉంది, శరీరం కూడా అలాగే ఉంది. ఆ ఒక్క రహస్యం నాకు తెలియట్లేదు.